హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ వీకెండ్. ఈరోజు మీరు నా వెడ్నెస్డే వ్లాగ్ అయితే చూసేస్తారు. కిచెన్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. ముందుగా బర్త్డే వ్లాగ్ రిలీజ్ చేయడం వల్ల ఈ వ్లాగ్ కొంచెం డిలే అయింది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా నేను మార్నింగ్ లేవగానే హనీ లెమన్ వాటర్ అయితే తాగుతా అన్నాను కదా, అదైతే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఓవెన్లో జస్ట్ వాటర్ 1 minute హీట్ చేసేసుకొని అందులో హాఫ్ లెమన్ అండ్ కొంచెం హనీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని నేనైతే ప్రశాంతంగా కూర్చొని ఈ మార్నింగ్ డ్రింక్ని ఎంజాయ్ చేస్తానండి. ముందుగా బ్రష్ చేసి రాగానే ఇది తాగేస్తూ కూర్చొని రిలాక్స్ అయిన తర్వాతే నేను పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే మిక్స్ చేసేసుకొని నేను కూర్చొని తాగేస్తున్నాను. ఈ టైం నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మార్నింగ్ అరౌండ్ నేను 4:30, 4 అలా లేస్తాను కదా, ఆ టైంలో అంతా ప్రశాంతంగా ఉంటుంది, సైలెంట్గా. అప్పుడు కూర్చొని తాగేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే మెయిన్ డోర్ ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసి మిల్క్ అవన్నీ అయితే తీసుకురావాలి కదా, చూస్తున్నాను అన్నీ వచ్చాయా లేదా అని. చూసారా, మా దేవుడికి ఫ్లవర్స్, మిల్క్ అయితే వచ్చేసాయి. వీటిని తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వర్క్ అయితే స్టార్ట్ చేసేయాలి. అయితే ఈరోజు రెసిపీ ఏంటో మీకు చెప్పలేదు కదా. ఈరోజు నేను వెడ్నెస్డే కదా, వెడ్నెస్డే జనరల్గా మా ఇంట్లో ఎగ్ కర్రీనే ఉంటుంది. సో ఇంకొక ఎగ్ రెసిపీ అయితే మీతో షేర్ చేసేస్తాను. ముందుగా ఇక్కడ కాఫీ కోసం పాలు పెట్టేశాను. పాలు పెట్టేసి మిగతా కిచెన్ పనులు అయితే చూసేస్తున్నాను. కర్రీ కోసం ఆనియన్స్ అవి కట్ చేయాలి కదా, అవైతే కట్ చేసేసుకుంటూ ఇక్కడ పని అయితే జరుగుతుంది. మా పాపకైతే ఈరోజు హాలిడే, అందుకే తను అటు ఇటు తిరుగుతుంది. ఈరోజు ఓన్లీ మా హస్బెండ్ కోసమే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. నేను రోటీ అండ్ ఎగ్ కర్రీ అయితే చేసేసాను. ఇక్కడ ఆనియన్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని చాప్ చేసేసుకొని పెట్టేసుకుంటే మనం రెసిపీలోకి వెళ్ళిపోవచ్చు. మల్టీ టాస్కింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అదే ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ మార్నింగ్ రొటీన్ పనులు ఎప్పుడు ఉండేవే హడావుడిగా, ఏ డే అయినా మనకి తప్పని పనులు ఇవన్నీ. సో అలా నేను కట్ చేసేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా, డైరెక్ట్గా ఆనియన్స్ కట్ చేయలేని పరిస్థితి అండి, అంత పవర్ఫుల్గా ఉంటున్నాయి. సో చాపరే వాడుతున్నాం. ఈలోగా కాఫీ కూడా రెడీ అయింది. చూసారా, మంచి రిఫ్రెషింగ్ కాఫీ కదా. ఇప్పుడు ఇది చూస్తున్నా కూడా నాకు కాఫీ తాగాలనిపిస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఇలా అయితే కాఫీ తాగేసి మేము మా కాఫీ టైం ఎంజాయ్ చేసేసిన తర్వాత రెసిపీలోకి అయితే వెళ్ళిపోవాల్సిందే. ఇంకా మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎగ్ కర్రీస్ చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే చాలా చేస్తూ ఉంటాను. పర్టికులర్గా ఇది మా అమ్మమ్మ గారు చేసేవారు ఎగ్ కర్రీ, ఆ రెసిపీ అనమాట ఇది. ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాను. బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్లో సరిపడా ఆయిల్ తీసుకొని అందులో నేను గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేశానండి. గ్రీన్ చిల్లీస్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇందులో ఆనియన్స్ ఎంత సన్నగా చాప్ చేసుకుంటే మీ కర్రీ అంత బాగా వస్తుంది గ్రేవీ. ఇది ఫ్రై కాదు, గ్రేవీ కాదు, అలా మీడియంగా అయితే ఉంటుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వడం కోసమని నేను ఇక్కడ కొంచెం పసుపు, ఉప్పు అయితే యాడ్ చేశాను. ఇది ప్రతి రెసిపీలో నేను చెప్పేదే, మీరు వినేదే, బోర్ మాత్రం ఫీల్ అవ్వకండి. రొటీన్గా చేసేదే కదా, ఇంతకన్నా స్పెషల్గా ఏం చేస్తాను చెప్పండి. రోజు మసాలా కర్రీస్, గ్రేవీ కర్రీస్ అయితే తినలేం కదా. సింపుల్ ఖానా ఎప్పుడు బెస్ట్ అని నేనైతే నమ్ముతాను. సో అలా మిక్స్ చేసేసుకుంటూ ఉన్నాను. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 minutes లిడ్ కవర్ చేసేస్తే మీకు ఆనియన్స్ బాగా మగ్గిపోతాయి. ఇందులో నేను టమాటోస్ ఏమీ యాడ్ చేయను. సింపుల్ ఆనియన్ అండ్ ఎగ్ కర్రీ అని చెప్పచ్చు. ఎగ్ బుర్జీ మాత్రం కాదు, ఇందులో బాయిల్డ్ ఎగ్ వేస్తాం కదా. సో ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయాయి. కొంచెం ధనియా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంకేంటండి, మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. సో ఆ డ్రై మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 minute లిడ్ అయితే క్లోజ్ చేసేసాను. ఇప్పుడు చూసారా, మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. మీరు వాటర్ ఏం వేయకండి, మీరు లిడ్ క్లోజ్ చేసినప్పుడు వచ్చే మాయిశ్చర్తోనే మీకు అలా అవుతుంది ఆనియన్స్ మొత్తం. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని హాఫ్గా కట్ చేసుకొని నీట్గా అలా పెట్టేసుకొని మళ్ళీ లిడ్ కవర్ చేశాను. 1 side ఒక 2 minutes కుక్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్స్ అన్ని ఫ్లిప్ చేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 minutes కుక్ చేసుకోండి. ఫైనల్గా మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే దాంతో గార్నిష్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో చెప్పండి. ఇంకా మీకు గుర్తుందో లేదో, నేను ముందు వీడియోలో స్ప్రౌట్స్ చేశానని చెప్పాను కదా, కిచెన్ క్లీనింగ్ అప్పుడు మీకు చూపించాను. ఆ స్ప్రౌట్స్ అయితే ఎలాగోలా కన్జ్యూమ్ చేయాలి కదా, అలా రా స్ప్రౌట్స్ అయితే మేము తినలేమండి. జనరల్గా నేను
స్ప్రౌట్ చేసిన ముందు వెనక రోజుల్లో పోహా చేస్తే కనుక పోహాలో వేసుకొని తినేస్తాం ఈజీగా. కానీ ఈరోజు పోహా చేసే ప్లాన్ లేదు. సో వాటిని జస్ట్ అలా స్టిర్ ఫ్రై చేసేయడం కోసమని కొంచెం ఆనియన్, టమాటోసు, సాల్ట్, కారం వేసేసి అలా జస్ట్ ఫ్రై చేసేసాను. స్టిర్ ఫ్రై మాకు ధనియా ఫ్లేవర్ ఇష్టం కాబట్టి ధనియాల పొడి కూడా వేసాను. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత లైట్గా దానిలోకి స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసి తినేస్తే మంచి ప్రోటీన్ అండ్ హెల్తీ ఫుడ్. సో లంచ్లోకి అది నేను ప్యాక్ చేశాను. నేను ఒక బౌల్, మా హస్బెండ్ ఒక బౌల్ తినేసాం ఈరోజు ప్రోటీన్ కింద. స్ప్రౌట్స్ చేసినప్పుడు వీక్లీ వన్స్ అలా స్ప్రౌట్స్ చేస్తే ఇలా తినేస్తాం, లేకపోతే పోహాలో వేసేస్తాను. ఇక్కడ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. రోటీ, ఎగ్ కర్రీ, స్ప్రౌట్స్ అండ్ దహీ. ఇక్కడ లంచ్ అయిపోయాక నేనేం చేస్తానో మీకు తెలిసిన విషయమే కదా, ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను. పూజ అయిపోయింది. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. పాపకి ఎలాగో హాలిడేనే కాబట్టి తన ఆటలు తను ఆడుకుంటుంది. ఇక్కడ నేనైతే బెడ్షీట్స్, క్విల్ట్స్ అయితే వాష్ చేసి వాటిని ఆరేస్తున్నాను. అదేంటోనండి వెదర్, నేను బెడ్షీట్స్ వాష్ చేసినప్పుడు బాగా ఎండ ఉంది, అలా ఆరేసి వచ్చానో లేదో చూడండి ఎంత క్లౌడీగా అయిపోయిందో. తర్వాత పెద్ద వర్షం కూడా పడింది. నాకు ఇదేం పనిష్మెంటో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా వెదర్ చూసుకొని వాష్ చేస్తాను. అది చూసారా ఎంత నల్ల మబ్బులు పట్టుకొచ్చిందో. వెంటనే పెద్ద వర్షం కూడా పడిపోయింది. ఇంకా చేసేదేం లేదు కదా, నేచర్ని మనం ఏం చేయలేం. అది ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుద్దో మనం చెప్పలేం. ఇక్కడైతే మా పాప ఇంక ఇంట్లో ఖాళీగా ఉంటే నన్ను వదలదు కదా, మమ్మీ ఏదైనా చేద్దాం అని ఈ యాన్ బర్డ్ క్రాఫ్ట్ యాక్టివిటీ కిట్ అయితే తీసుకొచ్చిందండి. ఇది ఒక యాక్టివిటీ కిట్. దీన్ని మా పాపకి రాఖీ గిఫ్ట్గా వచ్చింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరు బెంగళూరులో ఉంటారు, వాళ్ళు రాఖీ గిఫ్ట్గా రిత్తు కోసం అయితే పంపించారు. చాలా యూస్ఫుల్ అండి. పిల్లలు ఎంత క్రియేటివ్గా దీంతో చేయొచ్చు అంటే, దీనికి ఊల్ లాంటిది ఇచ్చారు. అవి షేప్స్ ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్. నేను మీకు ముందు క్లోజప్లో చూపిస్తాను వీడియోలో. అవి జస్ట్ మీరు ఆ షేప్స్కి ఈ ఊల్తో అంతా చుడుతూ వెళ్ళిపోవాలన్నమాట. ఫస్ట్ నాట్ వేసుకొని తర్వాత అంతా ర్యాప్ చేసేసి, మీరు ఆ షేప్ అంతా ర్యాప్ చేయడం అయిపోయిన తర్వాత గ్లూ ఇచ్చారు. ఆ గ్లూతో స్టిక్ చేసేసి ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవడమే. అలా షేప్స్ అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇలా మనం ఒక హ్యాంగింగ్ బర్డ్ అనే షేప్ మేమైతే చేస్తున్నాం. దానికోసం బర్డ్ వింగ్స్, క్లౌడ్స్ అవన్నీ చేస్తున్నాం. చూడండి ఇక్కడ నా చేతిలో మీరు క్లోజప్లో చూడొచ్చు. ఇలా షేప్స్ అయితే ఇచ్చేసారు. వాటికి ఇలా ర్యాప్ చేస్తూ వెళ్ళిపోవడమే దాన్ని. సో అలా ర్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోయి అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవడమే. ఇక్కడ మేము డిఫరెంట్ షేప్స్ అయితే చేసాము. చేసి హ్యాంగ్ యువర్ బర్డ్ ఆన్ క్లౌడ్స్ ఎట్ డిఫరెంట్ హైట్స్ అన్నట్టు అలా హ్యాంగ్ చేస్తున్నాం. ఇది ఒక విండ్ బెల్లా ఉంటుంది చూడడానికి. యాక్టివిటీ అయితే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ భవానీ ఫర్ ద లవ్లీ గిఫ్ట్. రిత్తు చాలా ఎంజాయ్ చేస్తుంది. సో మీ పిల్లలకు కూడా ఇలాంటి యాక్టివిటీస్ గిఫ్ట్ చేయండి, వాళ్ళు ఎంగేజ్ అవుతారు. మనం కొంచెం హెల్ప్ చేస్తే, ఈ విషయంలో నేను మా పాపకు బాగానే హెల్ప్ చేశాను. ఎందుకంటే షీ డజంట్ నో హౌ టు నాట్ అండ్ గ్లూ చేయడం, కట్ చేయడం. నేను తనకి చూపిస్తూ ఉంటే తను హెల్ప్ చేస్తూ ఉంది. ఇలా నేను చెప్పినట్టుగానే ముందు వీడియోస్లో మీరు మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. చాలా క్వాలిటీ టైం, మీరు మంచి టైం ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా మొబైల్స్, టీవీస్ చూడకుండా ఉంటారండి. చూసారా, ఇవన్నీ తనైతే రెడీ చేసేసింది. నేను తనని గైడ్ చేస్తే నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. అలా మేమైతే ఆఫ్టర్నూన్ ఇలా ప్రొడక్టివ్గా అంటారో ఏమంటారో తెలియదు కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయడం చాలా ప్రొడక్టివ్ అని నేనైతే ఫీల్ అవుతాను. చూసారా, ఇలా అయితే మా డే గడుస్తూ ఉంది. ఇంకా నేను దేనికోసం కిచెన్లోకి వచ్చానండి గుర్తులేదు నాకు. ఆ కబోర్డ్ ఓపెన్ చేయగానే నాకు ఏంట్రా బాబు ఇలా ఉంది, ఇది నా షెల్ఫేనా అనిపించి ఇంకా మనం వదలం కదా, వెంటనే నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. చేసి ఇవన్నీ తీసేస్తున్నాను. ఏంటి ఇవన్నీ ఓపెన్ చేసేసి, ఈ మధ్య పండగలు 1-2 పండగలు వచ్చాయి కదా, హడావుడిలో ఏదో ఒకటి ఓపెన్ చేసేయడం, దానికి క్లిప్ పెట్టేసి ఆ పైన తోసేయడం అలా చేసేసినట్టున్నాను, నాకైతే అర్థమైంది. సో అవన్నీ తీసేసి నీట్గా సర్దేయాలని డిసైడ్ అయిపోయాను. ఇలా ఏదన్నా చూస్తే అసలు మనశ్శాంతి ఉండదండి నాకు, వెంటనే దాన్ని ఆర్గనైజ్ చేసేయాలి. ఇదంతా కొంచెం మెస్సీగా ఉంది అంతే, బ్యాక్ సైడ్ అంతా క్లియర్గా బాగానే ఉన్నాయి. అండ్ ఆ లైనర్ కూడా నేను రీసెంట్గానే పండగల ముందే వాష్ చేసి నీట్గా వేసి అన్నీ సర్దుకున్నాను. ఈ మధ్య ఏంటంటే ప్యాకెట్స్ ఓపెన్ చేయడం, వాటిని డబ్బాల్లో పోయకుండా ఆ టైంకి యూస్ చేసేసి అలా అయితే పైన పెట్టేశాను. ఇప్పుడు చూసారా, ఇక్కడ దలియా బాక్స్లో దలియా అయితే పోసేసాను. అయినా ఒకసారి క్లీన్ చేసినా మన మనసు ఊరుకోదు కాబట్టి నాకున్న ఓసిడీతో నేనైతే వెట్ వైప్తో అక్కడంతా వైప్ చేసేసాను. ఇక్కడ పాస్తా ఉంటే అవన్నీ పైన పెట్టేస్తున్నాను. చూసారా, ఏది ఒక చోట నేను పెట్టినట్టు ఉంచలేదు. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ అంతా చూడండి, నాకు అంత ఇది, దాన్ని 10 చోట్ల మారుస్తాను, 4-5 చోట్ల పెట్టి చూస్తాను బాగుందా లేదా అని. ఇక ఫైనల్గా ఎక్కడో చోట అయితే ఫిక్స్ చేసి పెట్టేస్తాను.
ఇక్కడైతే అన్నీ తీసి కింద పెట్టేసుకున్నాను. రీఫిల్ చేయాల్సినవన్నీ రీఫిల్ చేసేసి అలా ఇక్కడ నేను దానిలో గరిటె పెట్టి తిప్పుతున్నానని అనుకున్నారా, వర్కౌట్ అవ్వలేదు చూసారా, ప్లేట్ తీసి పోసాను. మన హెల్తీ లైఫ్ స్టైల్లో భాగంగా మల్టీ మిల్లెట్ దోశ అయితే తినాలని డిసైడ్ అయిపోయాం. ఇది కూడా నేను ఒక ఫ్రెండ్ ద్వారా ఇన్స్పైర్ అయ్యాను. డీటెయిల్స్ మీకు ముందు వీడియోస్లో చెప్తాను నేను. సో రాగులు, సజ్జలు, జొన్నలు అవన్నీ తెప్పించి అవన్నీ మిక్స్ చేసి కలిపి పెట్టాను. ఇన్స్టెంట్గా బ్యాటర్ చేసుకోవడానికి బాగుంటుందని. ఇదంతా మన హెల్తీ లైఫ్ స్టైల్లో భాగంగా ఫాలో అయ్యేవే. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను ఎలా సోక్ చేసుకుంటున్నాను, దోశలు ఎలా వేసుకుంటున్నాను, ఎలా వస్తున్నాయి, ఇవన్నీ డీటెయిల్డ్గా మీతో అయితే షేర్ చేస్తాను. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇక్కడైతే నేను అన్నీ ఆర్గనైజ్ చేసేస్తున్నాను. పైన అన్ని మిల్లెట్స్ అవన్నీ పెట్టేశాను. కిందకు వచ్చేసరికి మీకు చెప్పాను కదా నేను ఈ ఆర్గనైజర్ అని. ఈ ఆర్గనైజర్ చాలా హెల్ప్ అవుతుందండి. దానివల్ల వర్టికల్ స్పేస్ కవర్ అవుతుంది కదా, దానివల్ల చాలా ఈజీగా ఉంటుంది ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇక్కడైతే కాఫీ పౌడర్, టీ పౌడర్ అవన్నీ పెట్టేశాను. అండ్ కింద డ్రై స్పైసెస్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, ఉప్పు, హింగ్, షుగర్ అవన్నీ అయితే సర్దేస్తున్నాను. ఇలా సర్దేసుకుంటూ ఉంటే ఈజీగా అయిపోతుంది. మనం ఎప్పుడు చూసిన ఏరియా అప్పుడు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి. లేదు ఒకేసారి కిచెన్ అంతా చేయాలంటే మనకి హెక్టిక్గా ఉంటుంది. ఇలా కొన్ని ఏరియాస్ ఎప్పుడు చూస్తే అప్పుడు అలా నేను క్లీన్ చేస్తూ సర్దేస్తూనే ఉంటాను. జనరల్గా ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్లా నాకు అనిపిస్తుంది. నాకు మెయిన్ స్టోరేజ్ చాలా తక్కువ ఉండడం వల్ల ఈ ఆర్గనైజర్స్ అవి పెట్టుకోవడం ఇవన్నీ చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, ఉన్న ప్లేస్లో అడ్జస్ట్ అయిపోవాలి మనం. సిటీస్లో ఉంటున్నప్పుడు మనకున్న ఫెసిలిటీస్లోనే మనం అడ్జస్ట్ అయిపోతూ లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉండాలని నేను అనుకుంటాను. ఇక్కడైతే అన్నీ సర్దేశాను, అయిపోయింది. పైకి వచ్చేసరికి పాస్తా, చియా సీడ్స్, బ్రౌన్ రైస్, బ్యాక్ సైడ్ మిల్లెట్స్ అవన్నీ పెట్టేశాను. మా పాప మల్టీవిటమిన్ గమ్మీస్, గ్రీన్ టీ కూడా పైనే ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ దలియా అవి. ఇంకా కింద షెల్ఫ్కి వచ్చేసరికి టీ పౌడర్, కాఫీ పౌడర్, షుగర్ అవన్నీ ఉంటాయి. అండ్ డ్రై స్పైసెస్ కూడా నేను డైలీ సోక్ చేస్తాను కదా, ఆ నట్స్ కూడా నేను ఇక్కడే హ్యాండీగా పెట్టుకుంటాను. చూసారు కదా, మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ కూడా ఇక్కడే ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ రోస్టెడ్ సేమియా అవన్నీ బ్యాక్ సైడ్ పెట్టుకుంటాను. మా పాప ప్రోటీన్ పౌడర్ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇదండి, ఇలా నా కిచెన్ ఆర్గనైజేషన్ అయితే అయిపోయింది. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.